సమాచారంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వచ్చి అతన్ని పోలీసులకు అప్పగించారు. ఎలాంటి కేసులు లేకుండా విడుదల పొందినట్లు ప్రార్థన చేద్దాం. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతుంది. పాస్టర్ గోకుల్ గౌతమ్ అనే వ్యక్తి ప్రార్థన సమయం నుంచి కొందరు వ్యక్తులు అతన్ని పోలీస్ స్టేషన్‌కి అప్పజెప్పారంట. అతని విడుదల, అతనికి కొరకు ప్రార్థన. రెండవది గూడా జార్ఖండ్ రాష్ట్రంలో హజీరాబాద్ జిల్లా ఒక గ్రామంలో శంకర్ కుమార్ నిర్వహిస్తున్న ప్రార్థనా కూడిక కొంతమంది విశ్వాసులు వెళ్తుండగా మతోన్మాదులు దాడి చేయబడ్డారు. మతోన్మాదుల చేత దాడి చేయబడ్డారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. శంకర్ కుమార్ నిర్వహిస్తున్న ప్రార్థనా కూడికకు విశ్వాసులు వెళ్తూ ఉంటే మతోన్మాదులు దాడి చేశారు. వారి కొరకు ప్రార్థన. అలాగే పాస్టర్ గోకుల్ గౌతమ్ నిర్వహిస్తున్నటువంటి ఆ ప్రార్థన వారందరిని కూడా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. వీళ్ళిద్దరి విషయాలు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, మహాగర్భ మహోన్నతానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి ప్రభా. పరిశుద్ధులు 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 అని నిత్యము వేవేల దూతలతో కొని ఆడబడుచున్న తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఎక్కువ దేనికాల సమయం తండ్రి ప్రభా, నీ ప్రార్థన సమయంలో తండ్రి ప్రభ నాయన ప్రార్థన జ్ఞాపనల చేత తండ్రి ప్రభ మీ యొక్క తండ్రి ప్రభ పాద చెందుకు తండ్రి ప్రభ మేము వచ్చేందుకు ప్రభ మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి, స్తోత్రములు తండ్రి ప్రభ. నీ కృపతో నింపండి, నీ ఆత్మతో బలపరచండి ప్రభ. నీ స్తోత్రాలు తండ్రి ప్రభ. ఇదిగోన తండ్రి ప్రభ ఉత్తరప్రదేశ్లోని తండ్రి ప్రభ గోకుల్ తండ్రి ప్రభ గోకుల్ గౌతమ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభ. నాయన మరి కూడికలో ఉండగా తండ్రి ప్రభా మత మార్పిడి చేస్తున్నారని ప్రభా, మరి కొంతమంది తండ్రి ప్రభా తీసుకెళ్లి తండ్రి ప్రభా నాయన ఇదిగోన తండ్రి ప్రభా పోలీస్ స్టేషన్ లో పెట్టారని మేము వినిచున్నాం ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నాయన ఇదిగోన తండ్రి ప్రభా నిజమైన దేవుడు అని నీవే అని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్టు సహాయం దయచేయండి. అన్ని స్తోత్రం. ఎవరైతే తండ్రి ప్రభా న్యాయంగా తండ్రి ప్రభా తనను తండ్రి ప్రభ తీసుకుని వెళ్ళారో ప్రభా నాయన ఎటువంటి కేసు లేకుండా తండ్రి ప్రభ ఒకరు తండ్రి ప్రభ ఒక్కసారి ప్రభ వారి హృదయ మనోనేత్రాలు తెరవబడినట్లు మీరు సహాయం దయచేయండి. నాయన నీకే వందనాలు తండ్రి ప్రభ. ఆ బిడ్డకు ఆదరణ దయచేయండి ప్రభ. నాయన ఏది జరిగినా ప్రభ నీ చిత్తమే అని ప్రభ వారి తలిచి ప్రభ నాయన నీకు సాక్షిగా నిలబడే కృపను దయచేయండి ప్రభ. నీకు స్తోత్రాలు ప్రభ. ఓర్పును సహనమును ఆ బిడ్డకును దయచేయండి ప్రభు. నీ స్తోత్రాలు నాయన. మరొక బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ స్తోత్రాలు అయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ స్తోత్రాలు నాయన. పేరైతే తండ్రి ప్రభా నేను ఇంతలోనే తండ్రి ప్రభా నాయన మరిచితిని తండ్రి, నేతనని క్షమించండి అయా. బిడ్డకు కూడా తండ్రి ప్రభా నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. జార్ఖండ్ దేశంలో తండ్రి ప్రభా నీ స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం దయచేయండి ప్రభా. నీ కృపతో నింపండి ప్రభ. ఎవరైతే తండ్రి ప్రభ ఇదిగోన తండ్రి ప్రభ మరి నాయన చుట్టుపక్కల వారు తండ్రి ప్రభ నాయన వారిని ఇబ్బంది పెడుతున్నారో ప్రభ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. నీ స్తోత్రాలు. ఆ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీ స్తోత్రాలు. సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభ. పరిశుద్ధానికి వందనాలు. ప్రతి ఒక్కరి మనస్సును మీరు మార్చండి ప్రభా. నీ స్తోత్రాలు. సహాయం దయచేయండి నాయన. నీ స్తోత్రాలు తండ్రి ప్రభ. అయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మీ కృప కాపుదల దయచేయండి ప్రభు. నాయన ఎవరైతే తండ్రి ప్రభ ఇతరుల ద్వారా హింసించబడుచున్నారు ప్రభ నాయన వారి నుండి తండ్రి ప్రభు మీరు విడుదల దయచేయండి ప్రభు. నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి ప్రభ. నాయన మరి నీ యొక్క తండ్రి పరిచర్య సేవకు వెళ్ళి చూడగా తండ్రి ప్రభ మరి విశ్వాసులను తండ్రి ప్రభ ఇబ్బంది పరిచినట్లు ప్రభ మేము విన్నాం ప్రభ. వారి నుండి ప్రభ మీరు విడుదల దయచేయండి ప్రభ. ప్రతి బిడ్డను మీరు మనసును మార్చండి ప్రభు. నీ స్తోత్రాలు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృప కాపుదల దయచేయండి ప్రభ. ఎటువంటి కేసు లేకుండా తండ్రి ప్రభ ఎటువంటి ఇబ్బంది లేకుండా తండ్రి ప్రభ నాయన మీరే సహాయం దయచేయమని
యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రసాద్ గారు ప్రసాద్ గారు అన్న ఆమేన్. ప్రార్థన చేస్తారు. మీకు ప్రార్థన మనం ఏంటంటే, మన దేశంలో ఇంకా సువార్త అందినటువంటి అరుణాచల్ ప్రదేశ్లో 8,100 మిజి అనే తెగ 8,100 మిజి అనే తెగకు చెందినటువంటి వారు ఉన్నారంట అరుణాచల్ ప్రదేశ్. వారందరికీ సువార్త విని రక్షణ పొందినట్లు ప్రార్థన చేయాలి. రెండవదిగా అనేక మంది యూత్ మన పరిచర్యలో పాల్గొన్నట్లుగా. మూడవది సుకుమార్ బ్రదర్ కి ఫేవర్ అని చెప్పారు, నీరసంగా ఉంది అని చెప్పారు. సుకుమార్ బ్రదర్ కొరకు స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాలని గుర్తు చేస్తూ ప్రార్థన చేయాలి. మా ప్రేమ కలిగిన ప్రియపరలోక తండ్రి, సజీవుడు దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాసంలోకి రాగలడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. రాత్రంతా మీరు కాపని విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఉదయకాలం లేచిన ఆయన మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తారో, సర్వశక్తి నీడను శ్రమిస్తారో వారి ధన్యులని ప్రభావ మీ వాక్యంలో చూస్తూ వచ్చాం స్వామి. ఇలాంటి దేవుణ్ణి ఎరగడం ఎంతో గొప్ప విషయం అని ప్రభావ మీరు తెలియజేస్తూ వచ్చారు. ఆ రకంగా స్వామి అరుణాచల్ ప్రదేశ్లో ఆయన మిజి అనేటువంటి తెగకు సంబంధించినటువంటి వాళ్ళు 8,100 మంది ప్రభావ ఇంకా మీ యొక్క సువార్తని విన్నటువంటి పరిస్థితి ఉంది స్వామి. జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా తండ్రి ఆయన మీ బిడ్డలను పంపించి ఆయన సువార్త అందులాగున వారు విని రక్షణ పొందలాగిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా స్వామి ప్రభా, అదేవిధంగా ఈసీవి పరిచర్యను మీరు అంచెలంచెలుగా ప్రభా ఆయన నడిపిస్తూ వస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అనేక మంది యవనస్తులు ప్రభా ఈ పరిచర్యలో ఆయన రాగలడానికి ప్రభా ఆత్మీయంగా బలపడడానికి కావాల్సిన కృప దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా స్వామి సుకుమార్ బ్రదర్కి కూడా ఆయన ఫేవర్ ఉందని వింటున్నాం. తను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన మీ స్వస్థతతో నింపుతూ రండి. ఆయన మీ యొక్క రక్తం పోసి ప్రభా ఆయన పేతురు అతను స్వస్థపరిచిన విధంగా తన్ను కూడా స్వస్థపరిచి మీరే మహిమ పొందురమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి బ్రదర్ ప్రసాద్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. చివరి ప్రార్థన ఆశీర్వాదము మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాదయ్య గారు చేస్తారు. మనం ప్రతి రోజు ఒక రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తాం కదా. ఈ రోజు కూడా రాజస్థాన్ రాష్ట్రం, దాని యొక్క రాజధాని జైపూర్, అక్కడ ఇంచుమించు 8 కోట్ల మంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భజన్ లాల్ శర్మ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రజల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, పరిపాలనా విధానం కొరకు అనేక యొక్క సువార్త పరిచర్య విరివిగా జరుగునట్లుగా జ్ఞాపకం చేసుకోవాలని, ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాలని మనం చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాం. మహాకనికరము కలిగిన మా పరమ తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామను బట్టి మీకు వందనములు, లెక్కలేని కోట్లాది స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాల సమయంలో ఈ గూగుల్ మీట్ ద్వారా మీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతించడానికి దేవా, మీ పరిశుద్ధమైన నామంలో మీ పరిశుద్ధమైన మాటలను మేము వినడానికి దేవా మీరు చూపిన కృపను బట్టి, యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి దేవా మీకు వందనములు, లెక్కలేని కోట్లాది స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నాయన మా దేశంలో ఉంటున్న రాజస్థాన్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, ఆ రాష్ట్రం చుట్టూ మీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాం. ఆ రాష్ట్రంలో ఉంటున్న ప్రతి జనాంగాన్ని దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకునండి. నాయన మీ నామాన్ని గుర్తెరక్క మీకు దూరంగా జీవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీ నామాన్ని గుర్తెరిగే బిడ్డలుగా వారిని ఆయుధపరిచి మనం ప్రార్థిస్తున్నాను దేవా. కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు,
ప్రేమ కలిగిన దేవుడు నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరూ నశించడం మీకు ఇష్టం లేదు. నశించిన దానిని వెనక రక్షించుటకు మనుషు కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన మా దేవా మా తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మీకు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు మీ నామాన్ని గుర్తిరిగి మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా, మీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా, మీ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కొక్కరిని ఆయత్తపరచుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా తండ్రి, ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వర్యులను బట్టి, వారి యొక్క క్యాబినెట్ మంత్రులను బట్టి, నాయన వారి యొక్క సంస్థను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ నాయన మీ నామాన్ని స్తుతించే బిడ్డగా నాయన వారి యొక్క ప్రభుత్వం ఉండినట్లుగా మీ కృప చూపించుకొని ప్రార్థిస్తున్నాం. నాయన మీ సేవ చూచిన ఆ రాష్ట్రంలో మీ సేవ చూసిన ప్రతి దావీదులను దీవించండి. వారి పరిచయలు వారి తోడు ఉండండి. మీ సహాయం అనుకుంచండి. వారి సంఘాల్లో ఉజ్జీవాన్ని కలుగు చేయండి. మీ కృపలు నడిపించి మీ సహాయం చేసి మీరు భావింపుకు ప్రార్థిస్తున్నాం. ఎవరే కాల సమయంలో ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న నీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన రాలేక వెనుకబడిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరొక తరుణాన్ని వారికి అనుగ్రహం చేసి మీ కృపలు నడిపించండి. యూసువే నాయన కుటుంబ సభ్యులందరినీ దీవించండి. యూసువే పరిచయను దీవించండి దేవా. పరిచయని అంచెలంచెలుగా అభివృద్ధిపరచుకొని ప్రార్థిస్తున్నాం. ఏదైనా నా వర్తమానాన్ని అందించిన మా ప్రియులు నిదాసులు వరప్రసాద్ సారథి గారు బట్టి, వారి ప్రియ కుటుంబాన్ని బట్టి, వారి కలిగిన సంస్థను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. వారికి ఉద్యోగ బాధ్యతలు, వారి పరిచయలు, వారి సమస్త విషయాల దేవా మీ తోడు ప్రసన్నత ఉంచి ఇంకా మీ జ్ఞానము చేత అనేక విషయాలు వారి ద్వారా మేము తెలుసుకోవడానికి మీ కృప చూపించి వారిని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దీవుని చేత మీ ఆశీర్వాదముల చేత నింపి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించిన ప్రతి అంశాన్ని బట్టి మరొకసారి మీ నామంలో జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. మీ సహాయం నిర్గం చేసి మీ కృపలో నడిపించమని ఈ దినాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరలోనైనా మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకునిచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ గూగుల్ మీట్లో పాలు పంపులు పొందుకున్న వారికి, ప్రార్థించిన ప్రతి అంశానికి, దినాన దేవునికి వర్తమానాన్ని అందించిన ప్రియులు వరప్రసాద్ సార్ గారికి, వారి ప్రియ కుటుంబానికి, వారి పరిచయకి, సకల పరిశుద్ధులకు దేవుని యొక్క ఆత్మ తోడేయండి. ఆయన కృపలో మనలందరినీ బలపరిచి ఆయన ఆత్మతో మనలందరినీ నింపునుగాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం.